ఇషాన్ ఈ మధ్య వన్ డౌన్ లో కూడా ఆడుతున్నాడు. సో ఒకవేళ ఇద్దరిని టీంలో ఉంచితే ఇషాన్ వన్ డౌన్ లో ఆడొచ్చు, కానీ అది అయ్యర్ కి పెద్ద దెబ్బ. ఉన్నట్లుండి ఇషాన్ థర్డ్ ప్లేస్ లో ఆడితే ఐపీఎల్ తో సహా చాలా కాలంగా ఆపోజిషన్ లోనే ఆడుతున్న అయ్యర్ ఫోర్త్ ప్లేస్ కి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. అదే జరిగితే అయ్యర్ సెట్ కావడానికి కొంచెం స్ట్రగుల్ కావచ్చు. అయితే తిలక్ వర్మ సర్జరీ కారణంగా అయ్యర్ అనుకోకుండా టీ20 టీంలోకి వచ్చాడు. టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో కూడా అయ్యర్ లేడు. సో ఈ సిరీస్ లో ఆడినా ఆడకపోయినా అయ్యర్ కి నష్టం లేదు. కానీ ఒకవేళ అయ్యర్ ఈ సిరీస్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి టీ20 వరల్డ్ కప్ టైంకి తిలక్ వర్మ ఇంకా కోలుకోకపోతే అప్పుడు అయ్యర్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది టీ20 వరల్డ్ కప్ లో కూడా. దానికోసమైనా అయ్యర్ బాగా ఆడాల్సి ఉంటుంది. అండ్ నా పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా అయ్యర్ లాంటి బెస్ట్ అటాకింగ్ ప్లేయర్ టీ20 స్క్వాడ్ లో ఉండడం చాలా చాలా అవసరం టీమిండియాకి. అలాగే ఐపీఎల్ లో తన మార్వలెస్ కెప్టెన్సీతో కేకేఆర్ కి 10 ఏళ్ల తర్వాత ట్రోఫీ అందించడమే కాకుండా పంజాబ్ ని ఫస్ట్ టైం ఫైనల్ కి తీసుకెళ్లిన అయ్యర్ ని సూర్య ప్లేస్ లో కెప్టెన్ చేసేస్తే టీమిండియా ఇక అదరగొడుతుంది అంతే. అయితే ఇక్కడ మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, అయ్యర్ ఫోర్త్ పొజిషన్ లో ఆడితే స్కై ఎక్కడ ఆడతాడు అని. ఆ డౌట్ నాకు ఉంది. బట్ పనికి మాలిన ఫామ్ లో ఉన్న కెప్టెన్ కాబట్టి స్కైని టీం నుంచి తీసే ఛాన్స్ లేదు. అందుకే ఇషాన్, సంజు, అయ్యర్ వీళ్ళ ముగ్గురులో ఫైనల్ లెవెల్లో ఇద్దరికే ఛాన్స్ ఇస్తాడు గంభీర్ బాబాయ్.